నల్గొండలో సాంబార్లో జెర్రీ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారు. శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్ సాంబార్లో విషపూరిత జెర్రీ ప్రత్యక్షమైంది. ఇక హోటల్పై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద శాంపిల్స్లను సీజ్ చేసి టెస్టుల నిమిత్తం ల్యాబ్కు పంపారు. ప్రజలు తినే ఆహారాలపై అశ్రద్ధ వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పరిశుభ్ర వాతావరణంలో తినే ఆహారాలను తయారు చేయాలని తెలిపారు. ప్రసాద్ ఉడిపి హోటల్ రావడం జరిగింది. రెండు ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేస్తే దాంట్లో జెర్రీ వచ్చింది. ఇదేందని అడిగితే మా షెఫ్కి చూపిస్తానని తీసుకొని పోయి కిచెన్లో పడేసారు. ఏదంటే లేదు, మేము ఫోటోలు తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఎఫ్ఎస్ఎస్ఐకి కాల్ చేసాం, ఆన్లైన్లో వేసి కాల్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు, ఫోన్ ఎత్తలేదు. మరి అది నల్గొండ వాళ్ళదా ఎవరిదో మాకు తెలియదు. హెల్ప్ లైన్కి చేసాం, రాలేదు. రాకపోయేసరికి మేమేం చేసామంటే పోలీసు వాళ్ళకి కాల్ చేసాం. డయల్ 100 చేస్తే వాళ్ళు వచ్చారు, పిటిషన్ రాయమన్నారు, రాసాం. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు వచ్చి కాల్ చేశారు, మీరు మాకు కాల్ చేయలేదని ఎఫ్ఎస్ఐ వాళ్ళు అన్నారు. షటర్ వేసారు, అన్ని షటర్లు వేసి ఒక షటర్ ఓపెన్ చేసి ఒక 20-30 మంది దాకా ఉండి ఏంది మీది ఏంది ఏం కావాలి అన్నట్టు మాట్లాడారు. అంటే మీకు ఏమన్నా పైసల కోసం చేస్తుర్రా? మేము ఫుడ్ చిన్నపిల్లలు వాళ్ళు నైట్ 11:30 అట్లా అయింది. షటర్లు అన్నీ వేసారు. మేము ముగ్గురే ఉన్నాం, న్యూసెన్స్ చేస్తారు అని చెప్పారు. మేము ముగ్గురం ఉండి మేమేం న్యూసెన్స్ చేస్తాం? ఒక 10 మందిని పిలిస్తే న్యూసెన్స్. మేము ముగ్గురే ఉన్నాం, కూర్చున్నాం. అందరు ఓనర్ వచ్చేదాకా మాట్లాడిన తర్వాత ఏమన్నాడు, నీకు ఏదైనా కావాలా? సారీ చెప్తాను. సారీ చెప్తే ఎవరికి కావాలి? చిన్నపిల్లలు ఏదైనా అయింది. సరే నేను 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా అంటాడు. ఉంటుండేమో మాకు తెలియదు. మేము నిన్న ఈరోజు చనిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? నువ్వు రేపు వచ్చి నేనేమన్నా ఏమో. మాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కాల్ చేసి మీరు ఇక్కడికి రండి, మీ స్టేట్మెంట్ మాకు కావాలి అని పిలిచారు. మేము పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చాం. ఇది జరిగింది. మీరు ఒక అతను ఎవరో పర్సన్ ఉన్నారో తెలియదు, మీకు ఏమైనా డబ్బులు కావాలన్నా, మీకు డబ్బుల కోసం ఇది చేస్తురా అని అడిగాను. అది మాకు నచ్చలేదు. అదే అసలు నచ్చలేదు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు, మేము వేసినప్పుడు మేమేందుకు కంప్లైంట్ చేసుకుంటాం? మాకేం అవసరం, మాకు ఏదొద్దు డిమాండ్, మా డిమాండ్స్ ఏం లేవు. ఫుడ్ సేఫ్టీగా ఉండాలి. ఇది వెజ్ హోటల్ అని ఇక్కడ వచ్చి చాలామంది తింటారు, చిన్నపిల్లలు కూడా తింటారు. ఇడ్లీ సాంబార్ అంటే చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటారు. మేము ఇది నిన్న వచ్చింది కాదు, మేము చాలా రోజుల నుంచి వస్తున్నాం. ఇట్లా జరిగింది. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే స్టాఫ్ సరిగ్గా లేదా, క్లీనింగ్ సరిగ్గా లేదా? నమస్తే అండి, నా పేరు శివశంకర్ రెడ్డి, నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని. ఇక్కడ అది ప్రసాద్ ఉడిపి హోటల్ ఉంది కదా, సో దీంట్లో సాంబార్లో జెర్రీ పడ్డదని చెప్పేసి మార్నింగ్ మనకి ప్రెస్లో వచ్చింది. మనకి ఏంది క్యూ న్యూస్ మిగతా ఛానల్స్ కూడా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని నేను వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు ఏమైందంటే మనకి కంప్లైంట్ ఆ అబ్బాయి ఇక్కడ అందుబాటులో లేడు. కాకపోతే ఇక్కడ మన ఈ ప్రసాద్ ఉడిపి హోటల్ సుధాకర్ గారు అందుబాటులో ఉండి తర్వాత కొంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు. సో వాళ్ళతో పాటుగా మనం ఏం చేసామంటే ఈ ప్రిమిసెస్ అన్నీ అక్కడ కిచెను, స్టోర్ రూము, ఇంకా వీళ్ళు వెజిటేబుల్ కట్ చేసి ఉన్నాయి కదా, ఆ ప్రిమిసెస్ అన్నీ మనం అది విజిట్ చేసేసి ఆ డీవియేషన్స్ అన్నీ ఫొటోస్లో తీసుకున్నాము. సస్పెక్టెడ్ శాంపుల్స్ కూడా 2 శాంపుల్ లిఫ్ట్ చేశాము. ఆ లిఫ్ట్ చేసి శాంపుల్ అది ల్యాబొరేటరీ అనాలిసిస్ కోసం అని చెప్పేసి ల్యాబ్ పంపిస్తాము. ల్యాబ్ పంపించిన రిజల్ట్ అనేవి ఒక 14 నుంచి 15 రోజులు వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్ బేస్ చేసుకొని కూడా వీళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అది కాకుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి డీవియేషన్స్ పైన ఒక ఇంప్రూవ్మెంట్ నోటీసు మా సుపీరియర్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేట్ ఆఫీసర్ గారు ఇష్యూ చేస్తారు. దానికి ఒక 14 రోజులు టైం ఉంటుంది. ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఏమైతే డీవియేషన్స్ మనం చెప్పినామో అవన్నీ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. చేసుకోకపోతే వాళ్ళ లైసెన్స్ అనేది సస్పెండ్ చేస్తారు. అది కాకుండా మనకి నిన్న ఆ సాంబార్లో ఆ జెర్రీ ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి స్కోప్ ఉంది అసలు అట్లాంటి సంబంధించి అవి కూడా ఫోటోస్ తీసేసుకొని ఆ డీవియేషన్స్ రికార్డ్ చేశాను. అవి చేసి మా పైన ఆఫీసర్కి, మా డెసిగ్నేట్ ఆఫీసర్ సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ ఫర్దర్ యాక్షన్ ఇంక దాని మీద ఉంటుంది. నైట్ 10 తర్వాత వచ్చారు వాళ్ళు. 10 తర్వాత సాంబార్ టిఫిన్ చేశారు. టిఫిన్ చేసి మనం ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంలో ఉన్నాము. క్లోజింగ్ టైంలో ఉన్నాక వాళ్ళు తింటూ ఒకసారి తిన్నారు. తిన్న తర్వాత మళ్ళీ సాంబార్ తెప్పించుకొని మళ్ళీ తింటూనే మన పిల్లలందరూ ఏం చేస్తారు, వాళ్ళ క్లోజింగ్ టైం కాబట్టి పని చేస్తున్నారు. తర్వాత పిలిచారు, బాబు ఇదేంటి ఇలా సాంబార్ ఇట్లా ఏమైందని చెప్పి పిలిచారు. తర్వాత మనం మిస్టేక్ అనేది చూసాము, ఇక్కడ ఏం లేవు, ఆల్మోస్ట్ అన్ని వీడియో ఉంది. తర్వాత మనం అన్నీ రిక్వెస్ట్ చేసాము, కాదు మాకు ఇంత కాదని చెప్పేసి కాదు అన్నాము. మళ్ళీ తర్వాత ఇట్లా వచ్చింది, అట్లా బాగుండేదంటే ఇంతవరకు రాలేదు సార్ మా కాడ ఎప్పుడో అని చెప్పినారు. ఇక దాన్నే పట్టుకొని వాళ్ళు ఇట్లా అవుతుంది మొత్తం వాళ్ళే కావాలని చేసారని మాకు అనిపిస్తుంది. కానీ ఏదైనా వాస్తవం తెలియదు. వాళ్ళ మీద మనం లేము.
ఏం చెప్పలేము. ఇది ప్రస్తుతం జరిగింది అండి. మా దాంట్లో అనేది వచ్చిందంటే అనిపించట్లేదు.